ఫ్రెండ్స్, మీరు మీ టెర్రస్ మీద పపాయ ప్లాంట్ని గ్రో చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ వీడియో మీద క్లిక్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు పపాయ ప్లాంట్ని పెద్ద గ్రో బ్యాగ్లో ఏ విధంగా నాటుకోవాలో వాటి గురించి చెప్తాను. సో ఇక ఆలస్యం ఎందుకు, వీడియో మొదలు పెడదామా? సో ఈ పపాయ ప్లాంట్ నేను ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ 24x24 ఇంచ్ గ్రో బ్యాగ్ అయితే పెద్దది మీరు చూస్తున్నారు. దాంట్లో ఆల్రెడీ సాయిల్ మనం ఫిల్ చేసి ఉన్నాము. దాంట్లోనే మనం ఈ పపాయ ప్లాంట్ని ఈరోజు పెట్టబోతున్నాము. కానీ వాటికి ముందు నేను మీకు ఏదైతే చూపించబోతున్నానో ఇక్కడ చూడండి. ఇది ఒక పపాయ ప్లాంట్. మేము ఆల్రెడీ మేము ముందుగా దీన్ని నాటాము. కాకపోతే ఇందులో ఒక జబ్బు, ఇలాంటి వైరస్ వచ్చిన వల్ల ఏంటైందంటే ఆ ప్లాంట్ అనేది పూర్తిగా పాడైపోయింది. ఈ ప్లాంట్లో కూడా మనకి యాక్చువల్గా వైరస్ వచ్చింది ఫ్రెండ్స్. బట్ తర్వాత మనం దీన్ని కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చాము. అండ్ దాని తర్వాత ఇది ప్రాపర్గా గ్రో అవ్వడం మొదలుపెట్టింది. అండ్ నా ఇప్పుడు మనం ఈ పపాయ ప్లాంట్ని గ్రో చేసే ముందు నాటే ముందు ఫస్ట్ సాయిల్ని కొంచెం ప్రిపేర్ చేద్దాం. సో అందుకోసం ఈ పపాయ ప్లాంట్ని మనం కొంచెం పక్కన పెడదాం. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం ఈ టూల్ని తీసుకొని మట్టిని మంచిగా తవ్వేసుకుంటాం ఫ్రెండ్స్. తవ్విన తర్వాత వీటిలో మనం ట్రైకోడర్మా అనగా ఒక ఫంగిసైడ్ పౌడర్ మనం వేసుకుంటాం. సో దట్ ఏదైనా జబ్బు ఉంటే మట్టిలో అది మనకి పపాయ ప్లాంట్లు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మనం 2.5 స్పూన్ ట్రైకోడర్మా పౌడర్ని తీసుకొని మట్టిని మంచిగా కలిపేసుకుంటాం. ఆ తర్వాత మనం వర్మి కంపోస్ట్ని తీసుకుంటాం ఫ్రెండ్స్. దీన్ని మట్టిలో కూడా మనం చల్లేసుకుంటాం. సో ఇక్కడ మనం 1 kg దాదాపు దగ్గరగా మనం వర్మి కంపోస్ట్ని ఇక్కడ వేస్తున్నాం. సో ఏదైతే మీరు చూస్తున్నారో ఈ విధంగా మనం మట్టి మీద మంచిగా వర్మి కంపోస్ట్ని మనం జల్లేసుకుందాం. అండ్ ఈ వర్మి కంపోస్ట్ని మనం సాయిల్ మీద మంచిగా వేసేసి వీటిని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. పైన టాప్ నుంచి కింద వరకు మంచిగా కలిపిన తర్వాత మనం కొంచెం లోతుగా కొంచెం తవ్వుతాం ఫ్రెండ్స్. మనం ఏదైతే మన పపాయ ప్లాంట్ ఉందో ఈసారి మనం రెగ్యులర్గా నాటకుండా కొంచెం డిఫరెంట్గా నాటుదాం ఫ్రెండ్స్. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెబుతాను. సో వీడియోలో చూస్తూ ఉండండి. సో ఇక్కడ మనం ఈ ఏదైతే కవర్ ఉందో, మన నర్సరీ బ్యాగ్ ఉందో, దీన్ని మంచిగా నెమ్మదిగా మంచిగా మనం అనేది కవర్ని చించేసుకొని రూట్స్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటూ, ఇదైతే మేము చూస్తున్నాం ఫ్రెండ్స్. పపాయకి ఒక మెయిన్ రూట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ పపాయ ప్లాంట్కైనా. అదే రూట్ మనకి బాగా డీప్గా వెళ్ళేసి పపాయ ప్లాంట్కి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది. ఎందుకంటే పపాయ ప్లాంట్ మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి దానికి ఒక స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఫ్రెండ్స్, ఈ పపాయ ప్లాంట్ని నేను ఇలా పండుకోబెట్టి దీన్ని మనం నాటుకుంటాం. రెగ్యులర్ లాగా మనం ఏదైతే పపాయ ప్లాంట్ మనం ఏ ప్లాంట్ అయినా నాటుకుంటామో డైరెక్ట్ మన ఏదైతే రూట్ బాల్ ఉంటుందో అది స్ట్రైట్గా పెట్టి మనం నాటకుండా ఈసారి ఈ పపాయ ప్లాంట్ని మేము ఈ విధంగా నాటుకుంటున్నాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఏదైతే పపాయ ప్లాంట్ ఉంటుందో దాని స్టెమ్ కొంచెం ఎక్కువగా రూట్ సిస్టమ్ దానికి దొరుకుతుంది. సో ఏదైతే మీరు కింద రూట్ సిస్టమ్ పైన కొంచెం ఏదైతే మీరు స్టెమ్స్ చూస్తున్నారో వాటి నుంచి కూడా రూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది సాయిల్ లోపల ఉంటే. అండ్ మనకి ఏదైతే స్టెమ్ ఉంటుందో అది కింద నుంచి బాగా దృఢంగా, లావుగా, గట్టిగా, బలంగా వస్తే దాంట్లోనే మనకి చిన్న సైజులోనే మనకి మంచి పపాయ అనేది దొరుకుతుంది. సో అదే ఉద్దేశంతో ఈ పపాయ ప్లాంట్ని నేను ఈ విధంగా నాటుతున్నాను. అండ్ పైనుంచి మనం సాయిల్ని మొత్తం కప్పేసుకుందాం. అండ్ మీరు దీనికోసం దిగులు పడకండి, పపాయ ప్లాంట్ ఏదైతే ఉందో అది బెండ్గా వస్తుంది అనేసి. ఎందుకంటే సూర్యకిరణాల వైపే ఈ పపాయ ప్లాంట్ అనేది మనకి గ్రో అవుతుంది. సో ఆ విధంగా అది పైకి వచ్చేస్తుంది. అండ్ ఆ పైకి రాగానే అది ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లం ఏం కాదు. ఫైనల్గా వాటర్లో హ్యూమిక్ యాసిడ్ కలిపేస్తూ వాటిని మట్టి మీద జల్లేసుకుందాం. ఈ వీడియోలో ఇంత తాపుతూ త్వరలోనే కలుద్దాం మరొక వీడియో. అప్పుడు దాకా మళ్ళీ కలుస్తాం.